ఇంకా మన దేశంతో ట్రేడ్ ఒప్పందము కంప్లీట్ రూపుదిద్దుకోలేదు, కానీ మనపై అమెరికా ఒత్తిళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏదో పేరు చెప్పి భారత వస్తువులను అడ్డుకోవటానికి, భారత వాణిజ్యాన్ని అడ్డుకోవటానికి అమెరికా నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో భారత ప్రభుత్వం గట్టిగా నిలబడకపోతే, ఎదురు తిరగకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. తాజాగా అమెరికా ఇప్పుడు భారత్ను నిందించింది. దేనికో తెలుసా? భారతదేశంతో సహా ఒక 40 కంట్రీస్ చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకొని వాటికి కాస్త రంగులద్ది, కాస్త కాస్మెటిక్ చేంజెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు తక్కువ టారిఫ్తో. చైనా నుంచే అయితే ఎక్కువ టారిఫ్ ఉంటుంది కనుక ఇలా చైనా ఈ టారిఫ్లను ఎగగొట్టడానికి భారత్ సహకరిస్తోంది అన్నది ఆరోపణ. అంతకుముందు భారతదేశంతో సహా అనేక దేశాలు దిగుమతులు చేసుకుంటున్నాయి. వెట్టి చాకిరీతో తయారైన వస్తువులు, చైల్డ్ లేబర్, బాల కార్మికులతో తయారైన వస్తువులు, ఇలా అనేక రూపాల్లో మన దేశం పైన అమెరికా నిందలు వేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చైనీస్ టారిఫ్ ఏవియేషన్కు, చైనా టారిఫ్లు ఎగ్గొట్టడానికి 40 దేశాలతో పాటు అందులో మరీ ముఖ్యంగా భారతదేశం ఉపయోగపడుతోందన్నది అమెరికా ఆరోపణ. ఇందుకు ప్రత్యేకంగా మనపైన ఏది ఇప్పటికీ ఈ టారిఫ్లు విధిస్తాను అనేమి హెచ్చరించలేదు, కానీ హెచ్చరించడం గ్యారంటీ లేదు. ఎందుకంటే గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. రష్యన్ ఆయిల్ కొంటే మనపైన టారిఫ్లు విధించారు, అనేక సార్లు మనపైన ఒత్తిడి పెట్టారు. అందువల్ల ఇప్పుడు అమెరికా చైనాల మధ్య జరిగే ట్రేడ్ వార్కు భారత్ను ట్రంప్ బలి చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడే భారత ప్రభుత్వం గట్టిగా ఉండాలి అని. ఎందుకు గట్టిగా ఉండాలని చెప్పాల్సి వస్తుందంటే, చరిత్రలో అనేక సందర్భాల్లో మన ప్రభుత్వాలు అమెరికా ప్రెషర్స్కు తలవంచాయి. ఒక్కసారి కాదు, లేటెస్ట్గా రష్యన్ ఆయిల్ 2022లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ కాకముందు మన మొత్తం చమురు ఎగుమతుల్లో 1% ఉండేది రష్యా. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో, రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించిందో, రష్యా చాలా డిస్కౌంట్కు ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది. మనం పెద్ద ఎత్తున రష్యా ఆయిల్ కొన్నాం. ఒక దశలో అయితే 40% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి. మనం ఈ ఆయిల్ దిగుమతుల్లో 40%. కానీ సడన్గా ట్రంప్ మన పైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. మీరు రష్యన్ ఆయిల్ కొంటే మీ పైన భారీగా టారిఫ్లు విధిస్తానంటూ బెదిరించాడు. దాంతో భారత ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మీకు జనవరి 2026లో ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి వచ్చింది 20% మాత్రమే. అంతకుముందు 6 నెలల ముందు, అంటే అమెరికా ఆంక్షలు విధించక ముందు వాస్తవంగా 40% వరకు మన ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యావి ఉన్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్ వార్ వచ్చిన మొదట్లో రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకోవద్దన్న ఆంక్షలు ఏమీ లేవు. పైగా భారతదేశం రష్యన్ ఆయిల్ కొనడాన్ని అమెరికా స్వాగతించింది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్టెబిలైజ్ అయితే రష్యన్ ఆయిల్ పైన క్యాప్ విధించింది. ఈ ధర మించి కొనవద్దు అని. అంటే గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఎన్ష్యూర్ కావాలి. ఆ ఆయిల్ సప్లైస్ వల్ల రష్యాకు పెద్దగా ఆదాయం రాకూడదు. ఇది ఆ రోజు ఎత్తుగడ. అందుకొరకు ఇండియా రష్యన్ ఆయిల్ కొంటే అమెరికా స్వాగతించింది. కానీ అదే అమెరికా తర్వాత మన ఆయిల్ కొంటామా అని బెదిరించడం మొదలుపెట్టింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనకన్నా ఎక్కువ చైనా కొన్నా చైనాని ఏమనలేదు. మనకన్నా ఎక్కువ ఆయిల్ అండ్ గ్యాస్ కొంటున్నారు యూరప్కు అమెరికా నీతులు చెప్పదు, కానీ మన మీద మాత్రం పడ్డారు. దాంతో మన ప్రభుత్వము వెనక్కు తగ్గింది. అయితే అనుకోకుండా వెస్ట్ ఏషియా వార్ రావడము, దాంతో మళ్ళీ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరగడంతో రష్యన్ ఆయిల్ పైన ఉన్న ఆంక్షల్ని అమెరికా సడలించింది. దాంతో మళ్ళీ మనం ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొంటున్నాం. కానీ ఎప్పుడు ట్రంప్ వేటు వేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. ఇది మనకు రష్యన్ ఆయిల్ విషయంలో అనుభవం. రష్యన్ ఆయిలే కాదు, 2000 గతంలో వెనిజులా ఆయిల్ విషయంలో కూడా అదే జరిగింది. వెనిజులా నుంచి మన ఆయిల్ దిగుమతి చేసుకుంటే అమెరికా వెనిజులా పైన ఆంక్షలు పెడితే మదురో ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మనం వెనిజులా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేశాం. మూడవ ఉదాహరణ ఇరాన్ నుంచి. అంతే, ఒకప్పుడు మన టోటల్ ఆయిల్ ఎగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి.
మనకు చాలా ఈజీగా ఉండే రూపీలో ట్రేడ్ ఉండే, అయినా మనము కంప్లీట్గా ఆపేసాం. 4వ ఉదాహరణ, చబహర్ పోర్ట్లో మనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది సెంట్రల్ ఏషియాకు పాకిస్తాన్ బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏషియా ఆ నుంచి రష్యాకు, అక్కడి నుంచి యూరప్కు నార్త్ సౌత్ కారిడార్కు ఉపయోగపడే కీలకమైన పోర్టు. ఆ పోర్ట్లో కూడా అనేక సార్లు అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు మనం వెనక్కు తగ్గుతూ వచ్చాం. మళ్ళీ వేవర్ అమెరికా మినహాయింపిస్తే ముందుకు పోవడం మొదలుపెట్టాం. సో ఇలా ఒక్క విషయంలోనే కాదు, మనకు అనేక విషయాల్లో మనము అమెరికా చెప్పినట్టు వింటూ వచ్చాం. 5వది కాటన్ పైన. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15 ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను రైతుల ప్రయోజనాలకు ఒక కొండగా నిలబడతాను, మీకు అండగా ఉంటాను, ఎట్టి వాళ్ళలాగా నిలబడతాను అన్నాడు. ఇది అన్న 3 రోజులకే ఇంపోర్టెడ్ కాటన్ పైన ఉన్న 11% ఇంపోర్ట్ డ్యూటీని తొలగించారు. దీనివల్ల ఆస్ట్రేలియా, అమెరికానే భారీగా లాభపడ్డది. మన దేశంలోకి అమెరికా కాటన్ పెద్ద ఎత్తున వచ్చింది. మన రైతులు అనేక రకాల ఇబ్బంది పడ్డారు. 6వది, మీకు 2018లో ట్రంప్ పవర్లోకి రావడంతోనే హార్లీ డేవిడ్సన్ లాంటి హై-ఎండ్ మోటార్ బైక్ల పైన 60 to 70% టారిఫ్ ఉండే. దాన్ని తగ్గించమని ఒత్తిడి తెస్తే మనం 50% తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా తగ్గించి 40% కూడా తగ్గించాం. సో హై-ఎండ్ మోటార్ సైకిల్ పైన. 7వది, షింప్ ఫీడ్ పైన ఆంక్షలు, మీరు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని ప్రెషరైజ్ చేస్తే దానికి కూడా భారతదేశం అంగీకరించి షింప్ ఫీడ్ పైన అన్నారు. మీకు 8వది, వ్యవసాయ దిగుమతుల విషయంలో రాజీ పడేది లేదని భారతదేశం చాలా కాలంగా చెప్పింది. ఈసారి దాన్ని కూడా సడలించి యుఎస్ ఇండియా ట్రేడ్ ఫ్రేమ్వర్క్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను కూడా మనము భారీ ఎత్తున దిగుమతి చేసుకోవటానికి అంగీకరించాం. ఇలా అనేక సందర్భాల్లో మన అమెరికా ప్రెషర్స్కు తల వంచుతూ వచ్చాం. 9వది, ఈ కామర్స్ రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని అమెజాన్ లాంటి కంపెనీలు చాలా కాలంగా లాబింగ్ చేస్తూ వచ్చాయి. దానికి కూడా భారత ప్రభుత్వం అంగీకరించింది. 10వది, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లగ్జరీ కార్లు, హై-ఎండ్ కార్లను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మేము ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తాము అని కండిషన్ పెట్టాం. ఇలాన్ మస్క్, టెస్లా అనేక సార్లు లాబింగ్ చేసినా భారత ప్రభుత్వం చాలా కాలం రెసిస్ట్ చేసింది. కానీ చివరకు చైనాలో తయారైన టెస్లా కార్లు ఇవాళ మన దేశంలో ఇలాన్ మస్క్ అమ్ముకోగలుగుతున్నారు, ముఖ్యంగా ట్రంప్ సెకండ్ టైం పవర్లోకి వచ్చాక. ఇలా ఇప్పుడు మీకు ఇటీవల కాలంలోనే జరిగిన 10 ఉదాహరణలు చెప్పాను. ఇలా చాలా ఉంటాయి. మనం ఏ రకంగా అమెరికా ప్రెషర్స్కు ఇండియా సకంబ్ అయింది మన ప్రభుత్వం అని. అందుకే అనేది ఏంటంటే, ఇప్పుడు తాజాగా చైనా పేరు చెప్పి భారత్ పైన మరోసారి ఆంక్షలు విధించడానికి ఈవెన్ ట్రేడ్ డీల్ కుదరక ముందే అమెరికా మొదలుపెట్టింది. మనం గతంలో కూడా చెప్పాం, ట్రంప్ టారిఫ్లో కూడా హయ్యెస్ట్గా భారత్ పైన విధించాడు. ఈవెన్ చైనా కన్నా ఎక్కువ. మనతో సమానం అంటే బ్రెజిల్ ఒక్కటే. ఈవెన్ రష్యన్ ఆయిల్ కొన్నందుకు పెట్టిన ఆంక్షలు కూడా కలుపుకుంటే బ్రెజిల్ కన్నా ఇండియా పైనే ఎక్కువ ఆంక్షలు విధించారు. సో మళ్ళీ ఈలోగా ఆ ట్రంప్ టారిఫ్లను అమెరికా కోర్టులు కొట్టివేస్తాయని ఇండికేషన్స్ వస్తున్నా కూడా ఆ కోర్టు తీర్పు వరకు కూడా ఆగకుండా మన ప్రభుత్వం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. సో ఇలా అనేక సందర్భాల్లో అమెరికన్ ప్రెషర్స్కు తలవంచిన చరిత్ర భారత ప్రభుత్వాలకు ఉన్నాయి కనుక ఈసారి మరోసారి ప్రెషర్కు సకం కాకూడదన్న ఒత్తిడి మన నుంచి రావాలి. అయితే చైనా నుంచి మనం దిగుమతులు చేసుకోవడం లేదా, అమెరికా చేస్తున్న ఆరోపణ నిజం కాదా అనే క్వశ్చన్ కూడా చూడాలి. నిజమే, మనం చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్న మాట నిజం. కానీ అదే సమయంలో గతంతో పోలిస్తే చైనా నుంచి మన దిగుమతులు చేసుకొని అమెరికా ఆరోపిస్తున్నట్లు కాస్మెటిక్ చేంజెస్ చేసి మనం మళ్ళీ అమ్మడం లేదు. మనము వాస్తవానికి ఇంటర్మీడియరీస్ అంటే ముడి పదార్థాలను
దాని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కాకుండా ఇంటర్మీడియరీస్ను, రా మెటీరియల్స్ను మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మన ప్రభుత్వము ఫార్మా ప్రొడక్ట్స్ను పెద్ద ఎత్తున అమెరికాకు కూడా ఎగుమతి చేస్తాం మన దేశం. ఇందులో ఫార్మా ప్రొడక్ట్స్లో వాడేటువంటి రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. సో రా మెటీరియల్స్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ ఏపీఐలను మనం చైనా నుంచే ప్రధానంగా దిగుమతి చేసుకుంటాం. సో అందువల్ల మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీకి ఇప్పటికీ చైనా నుంచి వచ్చే దిగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నమాట నిజం. ఇప్పుడు అమెరికాలో ఐఫోన్లు తయారవుతాయి, మన అమెరికాలో ఐఫోన్లు అమ్ముతారు, అవి భారత్లో తయారవుతాయి. కానీ అందులో చాలా కాంపోనెంట్ చైనా నుంచే వస్తాయి. మనం కేవలం వాటికి ఇక్కడ అసెంబ్లింగ్ మాత్రమే చేస్తాం. అఫ్కోర్స్ అది ఈ సిచ్యువేషన్ మారాల్సిన అవసరం ఉంది. చైనా పైన ఇంత ఓవర్ డిపెండెన్స్ ఉండడం మంచిది కాదు. కానీ దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆ పేరు చెప్పి అమెరికా మన పైన ఒత్తిడి తేవడాన్ని మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఆ మాటకొస్తే రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి, ముడి చమురు దిగుమతి చేసుకొని మన రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు యూరోప్కి అమ్మితే మరి అమెరికాకి ఇబ్బంది రాకుండే కదా, వాళ్ళకి లాభం అవుతుంది అనుకున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సో బట్ ఏదైనా ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి అనేది మన దేశానికి ఉన్నటువంటి హక్కు. ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలన్న వేరు. కానీ ఏదో ఒక కారణం చెప్పి మన ట్రేడ్ను అడ్డుకోవటానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ప్రయత్నాలను మాత్రం మనం ప్రతిఘటించాలి.